Hello, hi guys. Welcome to my channel Life of. ఈ రోజు వీడియో వచ్చేసి డెజర్ట్ సఫారీ. నేను ఈ రోజు వీడియోలో చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ వీడియో వచ్చేసి చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అండ్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను డెజర్ట్ సఫారీకి వెళ్దాం అనుకుని, కాకపోతే కుదరలేదు. సో ఈ రోజు వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు వచ్చేసి బస్లో ఉన్నాను అండ్ నేను నా ఫ్రెండ్ ఉప్పేన్ అండ్ సాయి అందరం కలిసి వెళ్తున్నాము. సో బడ్జెట్ ఎంత అవుతుంది, అక్కడికి వెళ్ళాక ఎలా ఉంది, అసలు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా అనేది మొత్తం మీకు అక్కడికి వెళ్ళాక రీచ్ అయింది. ప్రజెంట్ ఇప్పుడు మేము అల్రీం నుంచి బస్సులో బయలుదేరాము. అక్కడ అల్వాదా మాల్లో పికప్ పాయింట్ ఉంది, అక్కడ నుండి కార్లో డెజర్ట్ సఫారీకి వెళ్తాం. వన్స్ అక్కడికి రీచ్ అయిన తర్వాత మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ప్రజెంట్ అయితే బస్సులో ఉన్నాం, మీకు చూపిస్తాను చూడండి. సో గాయస్, ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఇప్పుడు అల్రీంలో బస్సు నుండి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes అల్వాదా మాల్కి రీచ్ అవుతాము. సో వన్స్ అల్వాదా మాల్కి రీచ్ అవ్వగానే అక్కడ ఇంకొక బస్సు ఉంటుంది, డెజర్ట్ సఫారీకి వెళ్ళే బస్. సో ఆ బస్ అక్కడ నుండి డెజర్ట్ సఫారీకి ఆల్మోస్ట్ 2 hours పడుతుంది. ఏంటంటే మేము వెళ్ళేది అలైన్ డెజర్ట్ సఫారీ, సో మ్యాక్సిమం 2 hours పడుతుంది. సో వన్స్ అక్కడికి రీచ్ అయ్యాక మళ్ళీ కనుక్కున్నాం. సో గాయస్, ఫైనల్లీ ఇప్పుడు మనము మెయిన్ రోడ్ నుంచి డెజర్ట్ సఫారీ చెక్ పోస్ట్ దాటి లోపలికి వచ్చేసాము. సో ప్రజెంట్ ఇక్కడ నుండి డెజర్ట్ సఫారీ మెయిన్ క్యాంప్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 20 minutes పడుతుంది. గాయస్, ఫైనల్లీ ఇప్పుడు మనము మా క్యాంప్కి వచ్చేసాము, డెజర్ట్ సఫారీ క్యాంప్. ఇప్పుడు మీరు చూస్తున్న చూడండి, ఇదే క్యాంప్ ప్రజెంట్ ఈ నైట్కి ఇక్కడే. సో ప్రజెంట్ మీకు అక్కడ ముందు కనిపిస్తుంది చూడండి, ల్యాండ్ క్రూజర్ వైట్ కలర్, దాంట్లో ఇప్పుడు మనం సఫారీకి వెళ్దాం. గాయస్, ఇప్పుడు మనం ల్యాండ్ క్రూజర్లో ఉన్నాము. ఇది ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు, అసలు రోలర్ కోస్టర్ లాగా చాలా థ్రిల్లింగ్ ఉంది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను, అసలు నార్మల్గా లేదు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఒకసారి అటు చూద్దాం. అక్కడ వచ్చేసి క్వాడ్ బైకింగ్ జరుగుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం క్వాడ్ బైకింగ్కి వెళ్ళి రేసింగ్ చేద్దాం. అండ్ దాని తర్వాత ఇక్కడ శాండ్ బోర్డింగ్, క్యామెల్ రైడింగ్ అండ్ తర్వాత డిన్నర్, ఇంకా చాలా ఉన్నాయి ఇలా. సో మీకు ఒక తర్వాత ఒకటి నేను చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే మనం క్వాడ్ బైకింగ్కి వెళ్దాం. సో లెట్స్ గో. సో గాయస్, ఫైనల్ ఇప్పుడు ల్యాండ్ క్రూజర్ సఫారీ అయిపోయింది. సో ఇక్కడ ఇప్పుడు మనము క్వాడ్ బైక్ రేసింగ్కి వచ్చాము. బట్ చాలా ప్రైస్ చెప్తున్నాడు. సింగిల్ సీటర్ వచ్చేసి 150 అండ్ డబుల్ సీటర్ వచ్చేసి 250 చెప్తున్నాడు. మేము 3 members ఉన్నాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డబుల్ సీటర్ షేర్ చేసుకోవచ్చు, కానీ సింగిల్ సీటర్ మాత్రం ఎవరికి షేర్ చేయరాదని చెప్పాడు. సో చాలా రిక్వెస్ట్ చేసాము, ఇప్పటివరకు రిక్వెస్ట్ చేసి కూడా కాదన్నాడు. లాస్ట్ ఫైనల్గా ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు సింగిల్ సీటర్ వచ్చేసి 150 100 rupees ఇస్తానన్నాడు. అండ్ అది డబుల్ సీటర్ వచ్చేసి 250కి ఇస్తాడు. సో ఫైనల్ ఇప్పుడు మేము 2 సింగిల్ సీటర్ ఒకటి అండ్ డబుల్ సీటర్ తీసుకుంటున్నాము.
గాయ్స్ సో క్వాడ్ బైకింగ్ అయిపోయింది అండ్ ఇప్పుడే శాండ్ బోర్డింగ్ కూడా అయిపోయింది. సో ఇదే మన ప్లేస్ వచ్చేసి నైట్ డిన్నర్. సో ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ అవుద్ది. మనము లోపలికి వెళ్ళిన తర్వాత బెల్లీ డ్యాన్స్ షో, తన్నుల షో అండ్ ఫైర్ షో సంథింగ్ ఉంటాయి. నేను వెళ్ళాక చూపిస్తాను మీకు. సో గాయ్స్ ఇప్పుడు మనం క్యాంప్ లోపలికి వచ్చేసాము. ఇంకొద్దిసేపట్లో ఫైర్ షో అండ్ బెల్లీ డ్యాన్స్ షో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటికైతే స్టార్ట్ అయింది. చూద్దాం ఏమున్నాయో తినడానికి. సో గాయ్స్ ఇది మన ఫుడ్ ఏదైతే మన ప్యాకేజ్ ఉందో ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయిన దాంట్లో డిన్నర్ అండ్ స్టార్టర్ ఉంది కదా. స్టార్టర్లో ఇదంట స్టార్టర్, ఒక సమోసా ఇచ్చిండు అండ్ సమ్ ఫ్రెంచ్ ఫ్రైస్. भाई कैसे लगा भाई स्टार्टर का? कैसा लगा मेरा मजाक? वैसा ही है. సో మీకు ఇప్పుడు మేము క్లియర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ డెజర్ట్ సఫారీ మొత్తం ప్యాకేజ్ వచ్చేసి 80 dirham. ఎక్కడైతే మేము మనం పికప్ పాయింట్ ఉందో పికప్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు వచ్చేసాము 80 dirhamలో. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో ఆ ఛార్జెస్ మేమైతే ఫస్ట్ ఎవరైతే వాళ్ళు అక్కడ చెప్పారో అది ఇంక్లూడెడ్ అని చెప్పారు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ ఉన్నది. ప్రతి ఒక్కటి గట్టి దుబ్బుతున్నారు పైసలు అయితే. మీకు ఒక్కొక్కటి చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మాకు ఇంక్లూడ్ అయిన దాంట్లో ఒకటి స్టార్టర్ అండ్ డిన్నర్. ఇప్పుడు ఇక్కడ షోస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఆల్కహాల్ కావాలనుకుంటే జస్ట్ వన్ బియర్ టిన్ వచ్చేసి 35 dirham. మీకు బయట ఓన్లీ 5 dirham 6 dirhamకి వస్తుంది. ఇక్కడ 35 dirham. అండ్ ఒక బాటిల్ 30 ml వచ్చేసి ఒక పెగ్ 30 dirhams. సో నెక్స్ట్ టైం మీరు కనుక ప్లాన్ చేసుకుంటే డెజర్ట్ సఫారీకి మీకు కావాలనుకుంటే మీరు ఓన్గా తెచ్చుకోవచ్చు. అండ్ ఫుడ్ కూడా ఇక్కడ చాలా ప్రైస్ ఉంది. ఈవెన్ కాఫీ, కూల్ డ్రింక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సో మచ్ హై ప్రైస్. సో నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుంటే కనుక మీరు ప్రతి ఒక్కటి బయట నుండి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఒకటైతే డిన్నర్ అయితే స్టార్టర్ అయితే ఇక్కడ ఫ్రీ మీకు ప్యాకేజ్లో ఇంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ స్టార్ట్ చేసాము. నెక్స్ట్ డిన్నర్ కూడా కొద్దిసేపు స్టార్ట్ అవుతుందంట. దాని తర్వాత నెక్స్ట్ బెల్లీ డ్యాన్స్ అండ్ షో కూడా స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మీకు కంటిన్యూ చేస్తాను. సో
చూసుకోండి. నెక్స్ట్ ప్లాన్ చేస్తే మాత్రం అన్ని ప్రాపర్గా మీకు ఎవరైతే ప్యాకేజ్ ఇంక్లూడ్ చేసే వాళ్ళు ఉన్నారో ఆ కన్సల్టెన్సీ వాళ్ళకి ప్రతి ఒక్కటి ప్రాపర్గా తెలుసుకొని రండి. వచ్చి మాత్రం ఇక్కడ పైసలతో మీకు చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా ప్రైజెస్ ఉన్నాయి. సో గైస్, ఇక్కడ బెల్లీ డ్యాన్స్ షో అయితే స్టార్ట్ అయింది చూడండి. لكن عنك بغير مش فاصلك كوني جامد ولا عايز ابقى تقيل انا بناديكي. బెల్లీ డ్యాన్స్ అయిపోయింది గాయస్. ఇప్పుడు తన్నూరా డ్యాన్స్ షో స్టార్ట్ అయింది, చూపిస్తాను చూడండి.
తనుర షో అండ్ బెల్లీ డ్యాన్స్ షో అయిపోయింది, చూసారు కదా, చాలా బాగుంది కదా. అండ్ ఇప్పుడు డిన్నర్ స్టార్ట్ అయింది. సో ఈ నైట్ డిన్నర్, మా డిన్నర్ వచ్చేసి ఇదే: బిర్యానీ రైస్, వైట్ రైస్ అండ్ 2 వెజ్ కర్రీస్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్. ప్రస్తుతానికైతే ఫుడ్ వరకు అయితే పర్లేదు, నాన్ వెజ్ అండ్ వెజ్ రెండు ఉన్నాయి, సో పర్లేదు. ఫుడ్ వరకు అయితే క్వాంటిటీ ఒక్కటి తక్కువ ఉంది, బట్ క్వాలిటీ అయితే బాగుంది. ఈరోజు డిజర్ట్ సఫారీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక లాస్ట్ ఫైనల్ వర్డిక్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఏదైతే మేము ప్యాకేజ్లో వచ్చామో అనుకున్నట్టయితే ఎంజాయ్ చేయలేము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈవినింగ్ టైంలో మేము అక్కడ 2:30కి స్టార్ట్ అయ్యాము. 2:30కి స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి 4:30 మ్యాక్సిమం 5 అయింది. సో రాగా మేము క్వాడ్ బైక్ తీసుకున్నాం, దాంతో హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే దాంతో లైటింగ్ పోయింది. సో ఫొటోస్ మేము ఏవైతే దిగాలనుకున్నామో లేదా వీడియోస్ ఏవైతే తీసుకోవాలనుకున్నామో ఆ టైం సెట్ అవ్వలేదు. సో నెక్స్ట్ టైం మీరు ఒకవేళ వస్తే మాత్రం టైమింగ్ మేనేజ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైతే ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసామో ఆ ఇంక్లూడ్ అన్నీ మీకు ఎంజాయ్ అంటే అన్నిటిని మేము కవర్ చేయలేరు. సో మీరు కనుక ఒకవేళ టైం మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే మాత్రం అన్నిటిని మీరు కవర్ చేసి ఎంజాయ్ చేయగలుగుతారు. సో ప్రస్తుతానికైతే ఈరోజు అయితే మేము ఎంజాయ్ చేసాము. క్వాడ్ బైకింగ్ అండ్ డిన్నర్, టూనా షో, తనూరా డ్యాన్స్ షో అండ్ బెల్లీ డ్యాన్స్ షో, ఫైర్ షో, ఇవైతే చాలా నచ్చాయి. సో ఫైనల్లీ ఎంజాయ్ అయితే చేసాం. సో ఇప్పుడు అయిపోయింది మొత్తం, రిటర్న్ అవుతున్నాం మేము. సో గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రాకీ. సో సీ యూ దెన్, దిస్ రాకేష్.